హాయ్ ప్లీజ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కొంతమంది కాల్ చేసి రవ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి అది కూడా వీడియో పెట్టండి అని అడిగారు. అందుకనేసి ఈరోజు నేను రవ దోశ ఎలా చేయాలో మీకు వీడియో పెడుతున్నాను. చూసేద్దామా? దానికి కావాల్సింది 1 కప్పు రవ, పావు కప్పు మైదా, అరకప్పు వరిపిండి తీసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర దాన్ని కూడా వేసేయాలి. దాన్ని కూడా వేసేసి ఇప్పుడు దీన్ని 1 స్పూను సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సినన్ని నీళ్ళు వాటర్ వేసుకొని బాగా పలచగా కలుపుకోవాలన్నమాట. బాగా పలచగా కలిపేసుకోవాలి. బాగా పలచగా కలిపేసుకొని దాంట్లో కొన్ని మిరియాలు కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని అది కూడా మనం ఇప్పుడు పిండి కలిపించుకున్నాం కదా దాంట్లో వేసేయాలి. దాంట్లో వేసి దాన్ని కూడా కలపాలి. బాగా ఎంత పలచగా ఉంటే అంత బాగా వస్తుందన్నమాట దోశ మనకి. కలిపేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. దానికి ఇప్పుడు మనం ఒక పావు కప్పు పెరుగు వేసుకుందాం. పావు కప్పు పెరుగు వేసుకొని దాన్ని కూడా కలపాలన్నమాట. ఒక 20 నిమిషాలు పోయాక, అంటే ముందుగానే మనం పెరుగు వేసామనుకోండి పులుపు వచ్చేస్తుంది పిండి, కానీ పులుపు రాకూడదు. అందుకని ఇప్పుడు పెరుగు వేసేసి కలిపేసుకుందాం. అంతలోకి ఇప్పుడు మనం పిండి నానుతుంది కదా, మనకి ఒక అరగంట నానబెట్టేయాలి. అలాగా పిండి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అంతలోకి మనకి దానికి కావాల్సిన చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. కొబ్బరి చట్నీ, ఒక కొబ్బరికాయ, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు కప్పు పుట్నాల పప్పు, అది మనము చట్నీకి రుబ్బేసుకుందాం. గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా మనం తాలింపు పెట్టేసుకుందాం. ఎందుకంటే మనకు వేడివేడిగా దోశలు తింటే కరకరలాడుతూ ఎంతో బాగుంటుంది. అందుకే చట్నీ ముందుగానే ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు మనం పిండి నానబెట్టుకున్నాం కదా, దానికి ఇప్పుడు మన దోశకు కావాల్సినవి ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవంతా మనము కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఆల్రెడీ మనం చట్నీ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, కొబ్బరి చట్నీ. కొబ్బరికి అడుగు భాగాన బ్లాక్ కలర్లో వస్తుంది కదా, దాన్ని తీసేయాలన్నమాట. పైన చెక్కేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. ఇది కొంతమంది నాకు అడిగారు కాల్ చేసి, అన్ని వీడియోస్ పెడుతున్నారు, మాకు రవ దోశ ఎలా చేయాలో ఒకసారి చెప్పండి అనేసి. అందుకనేసి ఈ వీడియో పెట్టాను. ఒకసారి మీరు కూడా చూడండి. అంటే మనము దీంట్లో పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపించుకున్నాం కదా, దాన్ని మీదుగా అలా జల్లేసుకోవాలన్నమాట. జల్లేసి ఎలాగైనా మనం ఈ దోశ ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే మీడియం ఫ్లేమ్లో పెడదాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా పైన ఆయిల్ చల్లుకుందాం. అంటే దీన్ని కరకరలాడాలంటే ఆయిల్ కంపల్సరీ. ఇప్పుడు నేను ఎలాగ మీకు వాటర్ లాగా చూపెట్టాను, ఇప్పుడు పిండి కలిపింది అలాగే ఉండాలన్నమాట. చిక్కగా ఉంటే దోశ రాదు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాగ మన దోశల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది అంతేనండి. మనకు దోశ రెడీ, రవ దోశ రెడీ అండి. అలాగే కొబ్బరి చట్నీ కూడా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో, దోశ టేస్ట్ ఎలాగుందో ఒకసారి నా కామెంట్లో పెట్టండి.